ఏదైనా సడన్ గా ప్రాబ్లం వస్తే నీ ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తావు? మా మమ్మీ మా డాడీ నేను చేసుకోబోయేవారు. అంతేనా? నీ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎవరితో చేస్తావు? నేను ఎవరితో చేయను. ఎందుకు? నా ఫోన్ నాకు ఓకే, నాకు ఇంకెవరితో నేనే అంటే మీ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేయాలి అంటే ఎవరితో చేయను. నాకు అసలు ఎవరి సీక్రెట్స్ వద్దు, నాకు ఎవరి పర్సనల్ థింగ్స్ వద్దు, నాకు ఏవద్దు. ఎవరితో చేయవా? ఎవరితో చేయను. పోనీ నాకు కాబోయే వారితో చేయాలని అనుకున్నా నాకు అన్ని తెలుసు, పెద్ద నాకు అవసరం లేదు. ఎవరితో చేయను. సో నీకు ఇంట్రెస్టే లేదు. నాకు అసలు నీ లైఫ్ లో గోల్ ఏంటి బాను? ఇది నేను చెయ్యాలి, నా లైఫ్ లో ఇది చెయ్యాలనుకుంటున్నాను అనేది ఏదైనా ఉందా? ఉంది. ఏంటి? మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కాకుండా ఫస్ట్ థింగ్ నేను బతకాలి, నేను నా అంతటా నేను ఇల్లు కట్టుకోవాలి, ఒక బిజినెస్ పెట్టుకోవాలి, మంచిగా ఎర్న్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో తిరగాలి, ఉన్న దాంట్లో బతకాలి, నాకు తోచినంతలో హెల్ప్ చేయగలగాలి. ఇది ఒకటే గోల్. అంటే నేను ఎవరితో అయితే పార్ట్నర్ అవుతానో వాళ్ళు నేను హ్యాపీగా బతకాలి. నాకు ఎవరైనా పుట్టే బేబీని కొడుకు అయితే కొడుకు రాజులా చూసుకోవాలి, కూతురు అయితే రాణిలా చూసుకోగలిగే అంత ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ నేను ఉండగలగాలి. అంతే, అదే నా కోరిక. సో అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీది నువ్వు హ్యాండిల్ చేయగలగాలి. అవును. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నేను దాని గురించి ఆలోచిస్తా. అలానే బాను ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా మంది వేసుకునే డ్రెస్సింగ్ మీద చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎంత చెప్పినా మారు. అంటే లైక్ మనం ఏం మాట్లాడినా ఇది అనుకుంటారు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరు ఎలా బతకాలనుకునేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నువ్వెవరివి వాళ్ళని జడ్జ్ చేయడానికి? ముందు ఇట్లా చూపించేటప్పుడు ఇది వేలు మనకు చూపిస్తుంది అంటారు కదా, అది ఒక వేలు పక్కన వాళ్ళకి చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయట. కాదు, అంతే. అది అలా అది అంతేనా? మనం ఒకరిని జడ్జ్ చేసే ముందు మన కోసం మనం తెలుసుకోవాలంటావా? ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదిరా. పొట్టి బట్టలు వేసుకోవడం ఒకళ్ళ హ్యాపీనెస్, నిండు బట్టలు వేసుకోవడం ఒకళ్ళ హ్యాపీనెస్. తప్పేంటి? వల్గర్ గా వేసుకోవడం తప్పు. వల్గారిటీ లేకుండా నువ్వు నార్మల్ గా వేసుకుంటానంటే తప్పేంటి? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అలానే బాను ఫిజికల్ గా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, అమ్మాయిలు హాని చేయడం చాలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుందో నాకు అర్థం కాదక్క. వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు, ఎందుకు అలా చేస్తారు అని ఉంటది. యూనో ఒక చిన్న బేబీని 9 months బేబీని అమ్మమ్మని కూడా చేస్తున్నారు కదా. మేబీ వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళకి ఏమనిపించాలా ఆ స్టెప్ తీసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాను నేను కూడా. అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటావు నువ్వు? ఏం చేయాలిరా? తీసుకెళ్లి జైల్లో వేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండి లేదా చంపేయాలిరా. ఇంకేం చేసి? అంత పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు వాళ్ళని చంపడమే కరెక్ట్ నా దృష్టిలో. అలానే మరి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో లేకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకక్క? అసలు నీకు ఒకటి ఉన్నప్పుడు ఇంట్లో ఒపీనియన్ ఏంటి అసలు? ఇట్లా ఈ మధ్య చంపేసి డ్రమ్ములో వేయడాలు, సిమెంట్ నీకు ఇష్టం లేకపోతే నీ పేరెంట్స్ తో మాట్లాడుకో, లేకపోతే ఇంకోటి అదవే చూసుకో. నీకు వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే, అంతేగాని ఒకళ్ళని లవ్ చేసి ఒకళ్ళని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుని నీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళని చంపేయడం కరెక్టా? తప్పు కదా. మరి వాళ్ళ ఫ్యామిలీ అంత ఆ అబ్బాయికి పాపం నిజంగా ఇంటెన్షన్ ఉండుండేది కదా ఈ అమ్మాయి మీద, అందుకే కదా పెళ్లి చేసుకుంటారు. పాపం చచ్చిపోతే ఏంటంటే అలా జరిగే వాళ్ళకి కూడా ఏదో ఒక శిక్ష ఇవ్వాలి. నువ్వు ఒక రోజు సీఎం అయితే ఏం చేంజ్ చేయాలనుకుంటావు? అందరికి అంటే లైక్ చిన్నగా ఉంటారు, హై పీపుల్ ఉంటారు, మీడియం పీపుల్ ఉంటారు, అందరూ బతకగలిగేలాగా ఈక్వల్ గా జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటా. జాబ్స్ ఇవ్వాలని ఏదో ఒక విధంగా అందరికి అంత డబ్బు రావాలి, లైఫ్ ఇవ్వాలి అనుకుంటా. జాబ్స్ అనుకుంటా. జాబ్ అని కాదు, ఏదైనా పని వాళ్ళు డబ్బు సంపాదించుకునేలాగా వాళ్ళు కూడా బాగుండేలాగా అందరూ బాగుండేలాగా చేస్తాం. సూపర్ రా, సూపర్.